నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను యూనివర్సిటీ ఆఫ్ వివేకానందలో సంస్కృత విభాగంలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారి కృష్ణ చరిత్రను చెప్పుకుంటూ ఉన్నాము. ఇవాళ ఆ కృష్ణ చరిత్రలో తర్వాతి భాగాన్ని, నిన్న చెప్పుకున్న దాని తర్వాతి భాగాన్ని చెప్పుకుందాం. గోపాలకులందరూ బృందావనానికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళ ఇళ్ళు అవి సవ్యంగా కట్టుకుని పిల్లలు కొంచెం పెరుగుతూ ఉన్నారు. వాళ్ళు మెల్లిగా ఆవు దూడల్ని, అంటే చిన్న చిన్న ఒక కోడె దూడల్ని, వాటిని అంటే మరీ పసిదూడల్ని కాదు, తల్లిని విడిచిపెట్టని దూడలు కాదు, కొద్దిగా పెరిగినటువంటి దూడలు, ఆ కోడె దూడల్ని వాటిని ఆవులతో పాటు కాకుండా విడిగా మేపుతారు. అట్లా ఆ దూడల్ని మేపేటువంటి పనిలో పడ్డారనమాట బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా. అప్పుడు జరిగినటువంటి కథలు ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. కదాచిత్ యమునా తటే వయస్యై సహ వత్సాన్ చారయతో రామకృష్ణయో జిఘాంసయ కశ్చన దైత్య గృహీత వత్సరూప ఆగత్య వత్సయూథం ప్రావిశత్. కదాచిత్ ఒకనాడు ఏమైంది, యమునా తటే, యమునా నది ఒడ్డున వయస్యై సహా, తమ తోటి వాళ్ళతో కలిసి, అంటే సాధారణంగా ఆవు దూడల్ని మేపేటువంటి వయస్సు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 12, 13 ఆ లోపలి వాళ్ళు అయి ఉంటారు. ఇంచుమించుగా వీళ్ళ తలకు సమానమైనటువంటి వయస్సు కలిగినటువంటి కుర్రవాళ్లతోటి వత్సాన్ చారయ్యతో, వత్సాన్ దూడలని చారయ్యతో మేపుతూ ఉన్నటువంటి రామకృష్ణయో, ఈ రామకృష్ణుల్ని, బలరాముణ్ణి కృష్ణుణ్ణి జిఘాంసయ చంపాలనేటువంటి కోరికతో కశ్చన దైత్య, ఒకానొక రాక్షసుడు గృహీత వత్సరూప ఆగత్య, ఒక వత్సరూపాన్ని, అంటే ఒక దూడ యొక్క రూపాన్ని గృహీత స్వీకరించి, అంటే దూడ రూపాన్ని ధరించి ఆగత్య వచ్చి వత్సయూథం ప్రావిశత్, ఈ దూడల యొక్క యూథాన్ని, అంటే దూడల యొక్క ఈ సమూహాన్ని, గుంపుని, మందని ప్రావిశత్ ప్రవేశించాడు. సర్వజ్ఞ భగవాన్ తద్విజ్ఞాయ భ్రాత్రేతం దర్శయిత్వా ముగ్ధైవ పశ్చాత్తం ఉపససాద. సర్వజ్ఞ భగవాన్, మరి ఎవరి కళ్ళైనా కప్పగలడు కానీ ఏ రాక్షసుడైనా భగవంతుడి కళ్ళు కప్పడం వాడికి సాధ్యమవుతుందా? సర్వజ్ఞుడు, సర్వద్రష్ట కదా భగవంతుడు. ఆ భగవంతుడి తలుకు కళ్ళని కప్పి వాడు దాక్కోవడం అనేటువంటిది వాడికి ఎలా సాధ్యమవుతుంది? దాంతో సర్వజ్ఞుడైనటువంటి ఈ భగవంతుడు తద్విజ్ఞాయ, ఇక్కడ ఒక రాక్షసుడు తమ తలుకు మందలోకి ప్రవేశించాడు అనేటువంటి సంగతిని తెలుసుకుని భ్రాత్రేతం దర్శయిత్వా, అక్కడ ఉన్నటువంటి బోలెడన్ని వందల కొద్దీ దూడలున్నాయి, మరి వ్రజం కదా అది, వందల కొద్దీ దూడలున్నాయి. ఆ వందల కొద్దీ ఉన్నటువంటి దూడలలో ఆ దాగి ఉన్నటువంటి ఆ రాక్షసుడిని తం దర్శయిత్వా, ఆ రాక్షసుడిని భ్రాత్రి అన్నకి చూపించాడు. చూపించి ముగ్ధైవా, అంటే అమాయకుడిలాగా, ఏమీ తెలియని వాడిలాగా పశ్చాత్తం ఉపససాద, పశ్చాత్ కొద్దిసేపటి తర్వాత, లేకపోతే వెనక నుంచి తం ఉపససాద, ఆ రాక్షసుడిని సమీపించాడు. తతః లాంగూలేన సహ పరపాదయోః ఏనం జీవగ్రాహం గృహీత్వా భ్రామయిత్వా గతచేతసంతం కపిత్థ వృక్షాగ్రే అక్షిపత్. తతః, ఆ తర్వాత వాడి వెనకకి చేరుకున్నాడు కదా, వెనకకి చేరుకుని పశ్చాత్, తతః ఆ తర్వాత లాంగూలేన సహా, అంటే ఆ దూడతలుకు తోకని కూడా కలిపి పరపాదయోః ఏనం జీవగ్రాహం గృహీత్వా, పరపాదయోః అంటే వెనక కాళ్ళతోటి వాడిని జీవగ్రాహం గృహీత్వా, అంటే చంపకుండా ఆ బతికున్నటువంటి వాడిని, అలా ఉన్నవాడిని ఉన్నట్టుగా, బతికున్నట్టుగా పట్టుకుని భ్రామయిత్వా గిరగిరా తిప్పి గతచేతసంతం, ఈయన తిప్పినటువంటి బలానికి, ఈయన తిప్పినటువంటి ఆ శక్తికి వాడికి ప్రాణం పోయింది. ఎంత రాక్షసుడైనా భగవంతుడి చేతిలో పడిన తర్వాత ఇంకా వాడేం బతుకుతాడు? దాంతో గతచేతసంతం, తను తిప్పడానికే వాడి ప్రాణం పోగా కపిత్థ వృక్షాగ్రే అక్షిపత్, ఒక్క విసురున అక్కడ ఒక పెద్ద వెలగ చెట్టు ఉంటే ఆ వెలగ చెట్టు మీదకి విసిరేశాడు. ఆ కపిత్థ వృక్షం తాలూకు అగ్రము కొస, అంటే కపిత్థ వృక్షం, వెలగ చెట్లు చాలా పెద్దగా పెరుగుతాయి. ఆ పెద్దగా ఉన్నటువంటి ఆ వెలగ చెట్టు
కొత్త కొన ఉన్నటువంటి ఆ చిటారు కొమ్మకి దాని మీదకి విసిరేశాడనమాట. మహాకాయ సహా దైత్య కపిత్థఫలై సహ భూమౌ నిపత్య మమార. ఈ మహాకాయుడైనటువంటి సహా దైత్య ఎప్పుడైతే ఇట్లా పడ్డాడో, ప్రాణం పోయిందో వాడికి, ఇంకా కొద్దిగా కాస్త కూస్తో కొస ప్రాణం ఉంది. ఆ కొస ప్రాణం ఉన్నటువంటి ఆ దైత్యుడు ఏమైంది, మరణాసన్న దశ వచ్చేసరికల్లా వాడికి ఆ దూడ రూపం పోయి రాక్షస రూపం వచ్చేసింది. అంటే ఎవరైనా సరే మరణ సమయంలో తమ తలుపు అసలు రూపానికి వచ్చేస్తారు. ఇప్పుడు పూతన, తృణావర్తుడు ఇలాంటి వాళ్ళ విషయంలో జరిగింది అదే కదా, అదే వీడి విషయంలోనూ జరిగింది. దాంతో కపిత్థఫలై సహా అంత పెద్ద మహాకాయుడు వెళ్ళి ఆ చెట్టు మీద పడేసరికల్లా చెట్టు అదిరిపోయింది. అదిరి వెలగపళ్ళన్నీ రాలిపోయినాయి. ఆ రాలుతున్నటువంటి వెలగపళ్ళతోటి కపిత్థఫలై సహా, ఆ వెలగపళ్ళతో సహా భూమౌ నిపత్య, భూమి మీద పడి ఆ ఉన్న కాస్తా కూస్తా ప్రాణం ఏదో అది కూడా పోయి మమార, పూర్తిగా మరణించాడు వాడు. తద్దృష్ట్వా గోపబాలకా సవిస్మయా సాధు సాధ్విత్యూచు. తద్దృష్ట్వా, అది చూసి, గోపబాలకా సవిస్మయా, గోపబాలకులందరూ సవిస్మయా, ఎంతో ఆశ్చర్యపోయారు. అంటే ఈ రకమైనటువంటి లీలలు, ఒక రాక్షసుణ్ణి చంపడము అనేటువంటిది కృష్ణావతారంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికి చిన్న పని, ఆయనకేమీ అదో పెద్ద విషయం కాదు. కానీ గోపాలకులకి అది చాలా అద్భుతం. దాంతో వాళ్ళందరూ సవిస్మయ, ఎంతో ఆశ్చర్యపోతూ సాధు సాధ్విత్యూచు, అబ్బబ్బా ఎంత బాగుందో, ఎంత గొప్పగా చేశావో నువ్వు అని చెప్పి అంటూ ఆయన్ని చాలా మెచ్చుకున్నారనమాట. తేన కర్మణ సంతుష్టా దేవాశ్చ తస్యోపరి పుష్పాణ్యవాకిరణ్. తేన సంతుష్టా, ఈ రాక్షస హననం అనేటువంటి ఈ క్రీడతోటి సంతుష్టా దేవతలు కూడా చాలా సంతోషించారు. సంతోషించి తస్య ఉపరి, ఆ కృష్ణుడి మీద పుష్పాణ్యవాకిరణ్, ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించారు. ఆ తర్వాత ఏకదా సర్వలోకపాలకా విమౌ వత్సపాలో భూత్వా గృహీత ప్రాతరాశౌ సహ వయస్యై వత్సాన్ చారయామాసతు. ఏకదా, మళ్ళీ మరొక రోజున ఏమైంది, సర్వలోకపాలకౌ ఇమౌ వీళ్ళిద్దరూ, ఎవరా ఇద్దరు, బలరామకృష్ణుడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, సర్వలోక పాలకౌ, సమస్త లోకాలకి పాలకులైనటువంటి వాళ్ళు. సమస్త లోకాలకి పాలకులైనటువంటి ఈ బలరామకృష్ణులు వత్సపాలో భూత్వా, అంటే వాళ్ళు అవడం లోకపాలకులు, కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏమిటి, వత్సపాలో, దూడల్ని కాస్తున్నారు. ఆ దూడల్ని కాచేటువంటి పనిలో ఉన్నటువంటి వాళ్ళే గృహీత ప్రాతరాశము. ప్రాతరాశం అంటే ఇప్పటి లాంగ్వేజ్లో మనం బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవాలి. అప్పటి రోజుల్లో చద్ది అన్నం తిని సహ వయస్యులతో కలిసి వత్సాన్ చారయామాసతు, వత్సలని అంటే ఈ వత్సములు, ఈ దూడల్ని చారయామాసతు మేపుతూ ఉన్నారు. ఈ చద్ది తినడము అనేటువంటి, చల్దులారగించుట అనేటువంటి దీన్ని పోతన గారు ఎంత అద్భుతంగా వర్ణించారో ఒక్కసారి భాగవతంలో ఆ భాగం చదివితే మనకి, అంటే కృష్ణుడు తలుకు సర్వ సులభత్వం, భక్తి సులభత్వం ఎంత గొప్పగా ఉంటుంది అనేటువంటిది ఆ భాగంలో మనకి చక్కగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆ కథలోకి వెళ్ళటలేదు నేను. చద్ది తిని వాళ్ళిద్దరూను, అంటే చద్ది మూటలు పట్టుకెళ్ళి అక్కడ కూర్చుని తిన్నారు. కృష్ణుడి చుట్టూతా వాళ్ళందరూ కూర్చుని తింటూ, ఆ కృష్ణుడికి దీంట్లోంచి మూటలోంచి తాము తీసుకుంటూ తమ మూటల్లోంచి కృష్ణుడికి పెడుతూ మొత్తానికి అందరూ కలిసి చల్లి తిన్నారు. తిన్న తర్వాత అందరూ కలిసి ఈ వయస్సులందరితోటి కలిసి బలరామకృష్ణులు వత్సాన్ చారయామాసతు, దూడల్ని మేపుతూ ఉన్నారు. అన్యే గోపబాలకాః వత్సాన్ జలం పాయయితుం జలాశయం ప్రవిశ్య జలం పాయయిత్వా స్వయమపి జలం అపిబన్. అన్యే గోపబాలకాః, ఇతర గోపబాలకులు ఏం చేశారంటే వత్సాన్ జలం పాయయితుం, కొంతసేపు అయిన తర్వాత మధ్యాహ్నం టైంకి ఈ దూడలకన్నింటికి కూడాను ఒక దప్పిక అవుతుంది కదా, దాంతో ఆ దూడల్ని నీళ్ళ దగ్గరికి, యమునా నది ఒడ్డున కదా వీళ్ళు తిరుగుతోంది. సో కాబట్టి ఆ యమునా నది తలుపు ప్రవాహానికి ఆ రేవులోకి తీసుకువెళ్ళి, మరి రేవు అనేది సమంగా లేకపోతే దూడలు ఎలా దిగుతాయి, వీళ్ళు మాత్రం ఎలా దిగుతారు,
అలా ఒక ఇసుకగా ఉన్నటువంటి రేవును చూసుకుని ఆ యమునలోకి వాటిని దింపి వాటికి మంచినీళ్ళు తాగించి వాటిని జలాశయం ప్రవిశ్య జలం పాయయిత్వా, అంటే వీటిని జలం పాయయితు, వీటికి నీళ్లు తాగించడం కోసమై ఆ జలాశయంలోకి ప్రవేశించి జలం పాయయిత్వా, వాటికి నీళ్లు తాగించి స్వయమేపి జలం అపిపన్, వాళ్ళు కూడా నీటిని తాగారు. తాగిన తర్వాత ఉపజలం అవస్థితం బకం ప్రేక్ష్య సంత్రస్తాహ ఉచ్చైః ఆచుకృషు. ఉపజలం అంటే నీటికి దగ్గరగా, నీటి ఒడ్డున దగ్గరగా అవస్థితం నిలబడి ఉన్నటువంటి బకం ప్రేక్ష్య, ఒక కొంగ. ఈ కొంగ ఏమిటి? బకాసురుడు అనేటువంటి రాక్షసుడు. అంటే ఈ బకాసురుడు మళ్ళీను మహాభారతంలో బకాసురుడు కాదు, బక రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అంతే. ఆ బక రూపంలో ఉన్నటువంటి రాక్షసుడిని ప్రేక్ష్య చూసి సంత్రస్తా, చాలా భయపడిపోయారు. ఎందుకంటే ఈ కొంగ మామూలు కొంగల్లాగా కాకుండా చాలా పెద్దగా ఉంది. ఆ పెద్దగా ఉన్నటువంటి ఆ కొంగను చూసేసరికలా వీళ్ళకందరికీ భయం వేసింది. ఉచ్చైః ఆచుకృషు, బిగ్గరగా అరిచారు. బిగ్గరగా అరిచారంటే ఎవరిని గురించి అరుస్తారు వాళ్ళు? వాళ్ళకి ఏది వచ్చినా అన్నింటికీ వాళ్ళు పిలిచేది ఎవరిని అంటే కృష్ణుడిని. దాంతో ఈయన్ని గట్టిగా అరుస్తూ పిలిచారనమాట. సతు సత్వరమాగత్య అచ్యుతం తుండేన అగ్రసత్. వీళ్ళిలా అరిచేసరికల్లా ఆ కొంగ ఏం చేసింది? సత్వరం ఆగత్య, గబగబా వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. ఒక్కసారిగా దగ్గరకు వచ్చి అచ్యుతం తుండేన అగ్రసత్. అది ఎంత పెద్దగా ఉంది అంటే అప్పటికి 10 ఏళ్ల లోపల పిల్లవాడుగానో ఉన్నాడు కృష్ణుడు. అట్లా ఉన్నటువంటి కృష్ణుడిని తన తలుకు తుండము అంటే ఏంటి, ముక్కుతోటి అగ్రసత్ ఒక్కసారిగా కృష్ణుడిని మింగేసిందని, వాడు పట్టేసుకుంది. మింగడం అంటే మింగడం వాడికి అంత సాధ్యమై ఉండదు, దీంట్లోకి తీసేసుకుంది. అంటే మనం ఒక రకంగా ఈ పెలికన్స్ అవి ఉంటాయి కదా, గూడ కొంగలు అవిను, అదిగో అట్లాంటి కొంగ రూపంలో ఉండుండొచ్చు ఈ రాక్షసుడు. ఎందుకంటే పిల్లవాడు నోట్లోకి వెళ్ళిపోవాలి అంటే మామూలు కొంగ తలుకు ఇలా నిలువుగా ఉండేటువంటి, అంటే ఒక 2 గీతలు గీసినట్టుగా ఉండేటువంటి నోట్లోకి వెళ్ళదు, పిల్లవాడు వెళ్ళటం అనేటువంటిది సాధ్యం కాదు కదా. కాబట్టి అలా గూడ కొంగలాగా ఏమన్నా ఉందేమో అది. దాంతో ఈ కృష్ణుడిని కాస్తాను నోట్లోకి, తన ముక్కులోకి తీసేసుకుంది. దాంతో తుండేన అగ్రసత్, తన తనకు తుండము ముక్కుతో మింగేసింది. తాలుమూలం ప్రవిష్టం అగ్నివత్ ప్రదహంతమేనం గ్రసితుం అశక్నువన్ బహిరుద్గీర్య అతిరుష తుండేన హంతుం అభ్యద్రవత్. ఏమైపోయింది? ఇలా ఆ కొంగ ఇలా మింగేసరికల్లా తాలువు అంటే ఏమిటిది? ఈ గొంతు నోరు రెండు కలిసేటువంటి ఈ భాగం అన్నమాట. ఆ భాగంలోకి వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఆ తాలు మూలంలోకి ప్రవేశించి అగ్నివత్ ప్రదహంతం, అక్కడ ఎలా ఉన్నాడు కృష్ణుడు అంటే నిప్పులాగా మండిపోతూ కాలుస్తూ ఉన్నాడు ఆ ప్రదేశాన్ని. అగ్నివత్ నిప్పులాగా, ఒక అగ్నిలాగా, ప్రదహంతం తన్ని కాల్చేస్తూ ఉన్నటువంటి ఏనం గ్రసితుం అశక్నువన్, ఈ కృష్ణుణ్ణి మింగడానికి వాడికి సాధ్యం కాల. ఆ బకాసురుడికి కృష్ణుణ్ణి మింగడం సాధ్యం అవల. ఒక పెద్ద నిప్పు కణిక గొంతులో అడ్డం పడ్డాడు కృష్ణుడు వాడికి. బహిరుద్గీర్య, ఇంకా మింగలేక ఏం చేశాడు? ఒక్కసారిగా బయటికి వదిలేశాడు. బహిరుద్గీర్య, బయటికి చేసేసి బయటకు వదిలేసేసి కృష్ణుణ్ణి. అతిరుష, అతి కోపంతో, అంటే తాను ఇప్పటిదాకా ఏ ప్రాణిని అలా పట్టుకున్నా మింగేయడమే సాధ్యమయ్యేది తనకి. కానీ ఇప్పుడు ఈ కృష్ణుడు తనకి అట్లా మింగడానికి సాధ్యం కాకపోయేసరికల్లా అతిరుష, ఆ రాక్షసుడికి అమిత కోపం వచ్చింది. అతి కోపంతో తుండేన హంతుం అభ్యద్రవత్, తన తలకు ఆ ముక్కు కొసతోటి అతన్ని పొడిచి చంపేద్దాము అని తుండంతో హంతుం కొట్టి చంపడానికి, అభ్యద్రవత్ పొడిచి చంపడానికి కృష్ణుడి మీదకు వచ్చాడు. ఆపతంతం బలాదోర్భ్యాం తుండయోర్ గృహీత్వా కృష్ణః పశ్యత్సు గోపబాలకేషు వీరణవత్ సలీలం విదదార. ఇంకా ఆపతంతం, అలా తన మీదకు వచ్చి పడిపోతూ ఉన్నటువంటి ఆ రాక్షసుణ్ణి కృష్ణుడు ఏం చేశాడు? శ్రీకృష్ణ, ఉట్టి కృష్ణుడు కాదు, శ్రీకృష్ణుడు. మరి ఇంత రాక్షస మారణం చేయగలిగినటువంటి వాడు ఒట్టి మనిషి, ఒట్టి కృష్ణుడు ఎలా అవుతాడు? శ్రీకృష్ణుడు. ఆయన తన బలంతో దోర్భ్యాం, 2 చేతులతోటి
తుండయోర్ గృహీత్వా, దీని తలుకు కొంగ తలుకు ముక్కు ఉంది కదా, దాని తలుకు పై భాగం కింది భాగం రెండింటిని ఇలా పట్టుకుని, రెండు చేతులతోటి రెండు భాగాల్ని పట్టుకుని, పశ్యత్సు గోపబాలకేషు, కృష్ణ అంత పెద్దగా ఉన్నటువంటి కొంగని కృష్ణుడిలా పట్టుకునేసరికల్లా ఈ రాక్షసులు గోపబాలకులందరికీ కూడాను భయం వేసేస్తోంది. కానీ వాళ్ళకందరికీ ధైర్యం, కృష్ణుడిని ఎవరు ఏమీ చేయలేరు, ఇప్పటిదాకా ఎవరైనా ఏమన్నా చేయగలిగారా, చేయలేకపోయారు కదా. దాంతో పశ్యత్సు గోపబాలకేషు, వీళ్ళందరూ ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క భయం, ఇంకో పక్క సంతోషం, ఇన్ని భావాలతోటి ఆయన చూస్తూ ఉండగా, వీరణవత్ సలీలం విదదారా, వీరణము అంటే ఏంటి, ఒక రకమైనటువంటి గడ్డి అన్నమాట. ఆ గడ్డిని ఇలా రెండు భాగాలుగా విడదీస్తే ఎలా విడిపోతుందో అట్లా ఒక వీరణాన్ని విడదీసినట్టుగా సలీలం, చాలా అలవోకగా విదదారా ఇలా చీల్చేశాడు కృష్ణుడు. శ్రీకృష్ణస్య తదద్భుతం కర్మ దృష్ట్వా సవిస్మయాః సరామా గోపబాలకాః మృత్యుముఖాద్ విముక్తమివ తం పరిరభ్య నిర్వృతాః సవత్సాః వ్రజముపేత్య తన్నివేదయామాసుః. శ్రీకృష్ణుడి యొక్క తత్ అద్భుతం కర్మ దృష్ట్వా, ఆ అద్భుతమైనటువంటి కర్మ, ఆ పనిని దృష్ట్వా చూసి, సవిస్మయాః సరామాః గోపబాలకాః, రాముడితో పాటుగా, బలరాముడితో పాటుగా సవిస్మయాః, ఆశ్చర్యానికి లోనైన, అంటే ఏమిటి, కృష్ణుడి తలకు శక్తి సామర్థ్యాలన్నీ తెలిసినటువంటి బలరాముడికి కూడా కాస్త ఆశ్చర్యమే వేసిందనమాట. అంత అద్భుతంగా ఉంది ఆ కృష్ణుడు చేసినటువంటి ఆ పని. చాలా ఆశ్చర్యంతో కూడి ఉన్నటువంటి ఆ గోపబాలకులందరూ మృత్యుముఖాద్ విముక్తమివ తం పరిరభ్య, అందరూ వచ్చి ఒక్కసారి కట్టేసుకున్నారు, కావలించేసుకున్నారు కృష్ణుడిని. ఎట్లాగా, మృత్యుముఖాద్ విముక్తమివ, ఏదో ఒక మృత్యువు తలుకు నోట్లోంచి బయటపడ్డాడేమో, తనని అంటే వెళ్ళిపోయాడు కదా, ఆ కొంగ తలుగు నోట్లోకి వెళ్ళడమే వెళ్ళిపోయాడు కదా, ఆ కొంగ అతనికి మృత్యువు అయ్యేటువంటిది. ఆ మృత్యువు కాదగినటువంటి ఆ కొంగ తలుకు నోట్లోంచి బయటకు వచ్చినటువంటి కృష్ణుడు మృత్యువు నోట్లోంచి బయటకు వచ్చినట్లుగా అనిపించాడు వాళ్ళకి. దాంతో తం పరిరభ్య, అతన్ని ఎంతో సంతోషంతో, ఎంతో ఒక రకమైనటువంటి, అంటే మరణిస్తాడు అనుకున్నటువంటి వ్యక్తి మరణించకుండా మన కళ్ళ ముందు నిలబడితే మనకి ఎంత సంతోషం కలుగుతుంది. ఆ సంతోషంతో తం పరిరభ్య, అతన్ని కౌగిలించుకుని, నిర్వృతాః అంటే ఏమిటి, అప్పటిదాకా వాళ్ళకి భయం వేస్తూ ఉండింది. ఈ కొంగ తాలూకు ఈ పని చూస్తే వాళ్ళకి చాలా భయంగా ఉండింది. ఆ భయం నుంచి వాళ్ళు ఊరడింపు పొందిన వాళ్ళే, కొంత ఊరడిల్లిన వాళ్ళే. సవత్సాహ వ్రజముపేత్య, ఇంకా వాళ్ళ అప్పటికి ఇంకా సాయంకాలం ఏం కాల, ఇంకా కొంచెం ఇంచుమించుగా మధ్యాహ్నం దాటింది, సాయంకాలం కావడానికి కొంచెం సమయం ఉంది. అయినా కూడా ఆ దూడల్ని తోలుకుని వెనక్కి వచ్చేసారు. సవత్సాహ వ్రజముపేత్య, దూడల్ని తోలుకుని వెనక్కి వ్రజానికి, బృందావనంలో వాళ్ళు ఉంటున్నటువంటి ఆ కొత్తగా కట్టుకున్న ఊరుంది కదా, ఆ ఊరికి ఉపేత్య వచ్చేసి తన్నివేదయామాసు, ఈ జరిగిన సంగతంతా కూడాను నందుడు మొదలైనటువంటి వాళ్ళకందరికీ చెప్పారు. గోపాః గోప్యశ్చ అతి విస్మితాః ప్రేత్య ఆగతమివ ఏనం సస్పృహం ఐక్షంత. ఈ సంగతి తెలిసేసరికల్లా నందుడు, యశోద, ఇంకా గోపాలకులు, గోపీ జనము, గోపాలకుల యొక్క భార్యలు, వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలు అందరూ అతి విస్మిత, ఎంతో అద్భుతపడిపోయారు. అబ్బా, ఇలా జరిగిందా, ఇలా అయిందా అని చెప్పి వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ ఆశ్చర్యంతో ఏనం కృష్ణుణ్ణి ప్రేత్య ఆగతిమివ, ప్రేత్య అంటే ఏమిటి, మరణించి తిరిగి వచ్చినట్టుగా, అంటే వీళ్ళు మృత్యుముఖం నుంచి బయటకు వచ్చినట్టుగా అని చెప్పి ఎలాగైతే అనుకున్నారో, కృష్ణుడు మరణించిన వాడు తిరిగి వచ్చినంత సంతోషం పడిపోతూ ఏనం సస్పృహం ఐక్షంత, ఆ కృష్ణుణ్ణి సస్పృహగా అంటే ఏమిటి, ఎంతో ప్రేమతోటి, ఎంతో ఆప్యాయతతోటి ఐక్షంత చూశారు. నందాదయోపి భగవతా గర్గేణ యదుక్తం నారాయణ సమో గుణై ఇతి తత్ అవితథమేవ ఇతి ముదమవాపు. ఇంకా నందుడు మొదలైనటువంటి వాళ్ళకందరికీ కూడా, ఈ వ్రజంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళకందరికీ కూడా గర్గాచార్యుడు ఇంతకుముందే చెప్పాడు, ఈ కృష్ణుడు సామాన్యమైన వాడు కాదు, నారాయణ సమహా గుణై, గుణాలతోటి నారాయణుడితో సమానమైన వాడు అని చెప్పాడు.
ఆ భగవతా గర్గేణ యదుక్తం, పూజ్యుడైనటువంటి గర్గాచార్యుడి చేత ఏదైతే చెప్పబడిందో ఆ మాట, నారాయణ సమహా గుణై, తన యొక్క గుణాలతో ఇతడు నారాయణుడితో సమానమైన వాడు. నారాయణ తనకు గుణమేమిటి, నారాయణుడి యొక్క అసలు గుణం ఏమిటి అంటే దుష్ట శిక్షణము శిష్ట రక్షణము, ఈ రెండూ కృష్ణుడు చేస్తూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు తన మీదకు వచ్చినటువంటి ఈ రాక్షసులందరినీ చంపడం ద్వారా వ్రజంలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ కలగజేస్తూ ఉన్నాడు. లేకపోతే ఈ రాక్షసులు కృష్ణుడి తర్వాత వీళ్ళందరికీ కూడా బాధలు కలిగించేటువంటి వాళ్లే కదా. అలా కాకుండా ఈ తానే ముందర ఎదుర్కొని వాళ్ళని నశింపజేయడం ద్వారా, వాళ్ళని నాశనం చేయడం ద్వారా గర్గన్ ఈ వ్రజంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఎంతో రక్షణని కలగజేస్తున్నాడు కృష్ణుడు. కాబట్టి ఇది నారాయణుడి యొక్క గుణమే. దుష్టజన శిక్షణము శిష్టజన రక్షణము అనేటువంటిది నారాయణుడి యొక్క లక్షణమే ఇది అని తత్ అవితథమేవా, ఆయన చెప్పినటువంటి మాట అవితథం, వితథము కాదు, అబద్ధం కాదు, అది యథార్థము అని ముదమవాపుహు, వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. ఏవం నీడాయన సేతుబంధ మర్కట ప్లవనాదిభిః నానావిధైః కౌమారైః తౌ కౌమారం తత్ర నిన్యతుః. ఏవం, ఈ విధంగా నీడాయనము, సేతుబంధము, మర్కట ప్లవనము, 3 రకాలైనటువంటి ఆటలు. నేను ఈ ఆటలు ఏమిటి అని చెప్పి కొంత ప్రయత్నం చేశాను, నాకు పెద్దగా దొరకలేదు. కానీ ఉన్నటువంటి పేర్లను బట్టి నాకు అర్థమవుతోంది ఏమిటంటే, నీడాయనము అంటే నీడ అంటే ఏమిటి, ఒక రెస్ట్, ఒక చోట మనం హైగా కూర్చుని ఉండడానికి అవకాశం దొరకడం అనేటువంటిది నీడం. నీడాయనం అంటే ఏమిటి, నాకు తోచినటువంటిది దాగి ఉండడం, అంటే దాగుడు మూతలు కావచ్చు అనుకున్నాను నేను. ఈ నీడాయనం అనేటువంటి ఆటకి దాగుడు మూతలు కావచ్చని భావించా. సేతుబంధం అంటే ఏమిటంటే, సేతు అంటే మనకి తెలుసు కదా, బ్రిడ్జ్, వంతెన కట్టడం. అంటే ఇది వంతెన కట్టడం అని కాకుండా పిల్లలు ఎలా ఆడతారంటే, ఇలా వంగి నుంచుంటే, ఒకడు వంగి నుంచుంటే వాడి మీద నుంచి ఇలా దూకుతారు. వాడి వీపు మీద చేతులు పెట్టి పరిగెత్తుకుంటూ, దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వంగి ఉన్నవాడి వీపు మీద చేతులు పెట్టి మొత్తం ఇలా అవతలికి దూకుతారు. అది సేతుబంధం కావచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే సాధారణంగా పల్లెటూళ్ళలో పిల్లలు ఆడేటువంటి ఆటలు మొట్టమొదటిది దాగుడు మూతలు, ఆ తర్వాత ఇలా దాన్ని దాటటం, ఒకళ్ళ మీద నుంచి ఒకళ్ళు దాటటం, ఆ తర్వాత మర్కట ప్లవనం అంటే ఏంటి, కోతి కొమ్మచ్చుడు, చెట్టు కొమ్మల మీదకి ఎక్కడం. అలాగే ఒక చెట్టు మీద ఉండి ఇంకో చెట్టు తలకు కొమ్మల్ని పట్టుకొని దీని మించి దాని మీకు దాటుతూ ఉంటాం. ఇట్లాంటి ఆటలు ఇవన్నీ సాధారణంగా అడవుల్లోకి వెళ్ళినటువంటి చిన్నపిల్లలందరూ ఆడుకునే ఆటలు ఇవే. సో ఇటువంటి ఆటలతోటి, ఇటువంటివి ఇంకా ఆదిభిహి మొదలైనటువంటి నానావిధై కౌమారై, బహువిధాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి కౌమార చేష్టలతోటి, కౌమార క్రీడలతోటి, అంటే కుమారులు చిన్నపిల్లలు ఆడుకునేటువంటి క్రీడలతోటి, వాళ్ళిద్దరూ బలరామ కృష్ణులు ఇద్దరూ కౌమారం, తమ యొక్క కుమార దశ, అంటే బాల్యావస్థ అంటే ఏంటంటే మా పసిపిల్లలుగా ఉన్నటువంటిది, తర్వాతది కౌమారావస్థ. ఆ కౌమారావస్థ అంటే మరీ చిన్న పిల్లల నుంచి కొంచెం పెద్ద పిల్లలుగా అయ్యేటంత వరకు ఆ ఉన్నటువంటి ఆ దశని తత్ర నిన్యతుహు, అక్కడ బృందావనంలో నిన్యతుహు, వాళ్ళిద్దరూ అక్కడ గడిపారు. ఇక్కడికి ఇవాళ కథని ఆపేద్దాం. స్వస్తి.